కానీ ఆయన భావం ఏంటంటే అల్లు అర్జున్ లాంటి హీరోనే గుర్తించలేదు ఈయన్ని, సామాన్యులకు ఏం గుర్తుంటాడు ఈయన, ముఖ్యమంత్రిగా ఆయన గుర్తించట్లేదు రేవంత్ రెడ్డిని అని అంటారు. అసలు కేటీఆర్ని ఎవరు గుర్తించారో చెప్పమానండి. మీడియా, హైదరాబాద్ కిరాయి మీడియా తనకు గుప్పిట్ట ఉన్న కిరాయి మీడియా చూపించడం తప్పించి మామూలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నిజాయితీ నిబద్ధత ఉన్న మీడియా ఎవరు నన్ను పట్టించుకుంటున్నారా? ఇతను పట్టించుకుంటున్నారా? ఇతను వార్త ఏమైనా ప్రముఖంగా వేస్తున్నారా? ఇతని కుటుంబం వార్త. నిజాయితీ నిబద్ధత నైతికంగా జర్నలిజం విలువలు ఉండాలి. ఎవరో కూడా కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణలో పట్టించుకుంటలేదు. వాళ్ళు గుప్పిట్ట ఉన్న కిరాయి మీడియాలో కూర్చుని మాత్రమే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు రిలే చేస్తున్నారు. ఆ వార్తలు బయటకు వస్తున్నాయి. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టిన సోషల్ మీడియా ద్వారానే వాళ్ళు ఇష్టానుసారం అసాంఘికంగా మాట్లాడుతున్నారు. దానికి తగ్గ కేసులు పెడుతున్నారు వీళ్ళు. ప్రభుత్వం కూడా ఇమీడియట్గా తక్షణ చర్యలు తీసుకుంటుంది. వాళ్ళకి ఏమి పాలుపోక ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, గంగవీరులు ఎత్తిపోతున్నారు అధికారం కోల్పోయేటప్పటికి. ఆ పార్టీ కూడా ఎంతమంది ఉంటారో ఎంతమంది వెళ్ళిపోతారో తెలియని పరిస్థితుల్లో ఒక దీంట్లో సెల్ఫ్ డిఫెన్స్లో ఉన్నారు. కానీ వాళ్ళు నమ్మకం ఏంటంటే అల్లు అర్జున్ లాంటి వాళ్ళకి కూడా ముఖ్యమంత్రి గుర్తులేదు, పేరు గుర్తులేదు ఆయనకి. సో అల్లు అర్జున్ ఒక బెంచ్ మార్క్ తీసుకుంటున్నారు. సరే, అల్లు అర్జున్ జనం ఏమనుకుంటున్నారా తెలిస్తే ఇంగితంగా ఉండాలి, ఎవరో అనుకోరు. అల్లు అర్జున్కి ఉండే రెస్పెక్ట్ ఏంటి జనాల్లో వచ్చినంత మాత్రం అది కాదు. ఆ పుష్ప లాంటి అసాంఘిక సినిమా తీసినందుకు నోటితో అన్నం తినేవాళ్ళు, కడుపుకు అన్నం తినేవాళ్ళు ఎవరో కూడా అల్లు అర్జున్ గొప్పాడని ఎవడో అనడు. నటుడుగా నేను అంటల్లా, అల్లు అర్జున్ కొన్ని ఇమేజ్ని ఎంత అతనుకున్న ఇమేజ్కి ఎంత గొప్పతనో మనకు నంద్యాల సీట్ అనేది తెలిసిపోయింది. నంద్యాల వెళ్తే వచ్చిన మెజారిటీ ఏమైంది? నంద్యాల గెలిచిందో జనం వెళ్తే పొలవమని చూడగానే అబ్బో పెద్ద అనుకున్నారు. ఏమైంది? ఎన్ని బూడిని జనాన్ని చూసి ఇప్పుడు వీళ్ళని చూసి ఆహాహోహని చప్పట్లు కొట్టే జనం ఉంటారు కదా, గాలి జనం. ఈ బీఆర్ఎస్ కేటీఆర్ చూసి వాళ్ళని చూసి మేమే నాయకులు అనుకున్నట్టే ఉంటుంది ఇదంతా కూడా. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ పడిపోయింది అని అంటే ఏమీ పడలేదు, బ్రహ్మాండంగా ఉంది. చాలా బలమైన సంకేతం వెళ్ళింది. నిష్పక్షపాతంగా పనిచేసినట్టే ఉంది. దాంట్లో కేటీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని పొగడాల్సిన అవసరం మనకేమీ లేదు కదా. నేనే కాంగ్రెస్ సభ్యుని కాదు, మనకేం వచ్చే పదవులు లేవు, ఏమీ లేవు కదా. ఉన్నమాట జనాబాహుళ్యంలో ఉన్న మాటే కదా. మనం జరిగింది నిజాయితీ నిబద్ధతగా మనం విశ్లేషించుకుందాం. ప్రభుత్వ వైఫల్యం అంటారు. అది ప్రభుత్వ వైఫల్యం అంటే చక్కగా పర్ఫెక్ట్గా చట్ట ప్రకారం చేశారు. థియేటర్ యజమానులు చేశారు కదా. గతంలో 30 సార్లు వెళ్ళాను, అంత జనం లేరు కదా అప్పుడు అంత హైప్ చేసుకోలేదు కదా. కృత్రిమమైన సినిమాలని, కృత్రిమమైన ప్రజల్ని, కిరాయి ప్రజలను తీసుకొచ్చి ఒక ఆర్టిఫిషియల్ ఇమేజ్ని క్రియేట్ చేయడంలో వాళ్ళ తండ్రి చాలా ఆరితేరిన వాడండి. వాళ్ళు కాదు 30 ఏళ్ళుగా చిరంజీవి గారు హీరోగా డెవలప్ చేసిన దగ్గర నుంచి మీరు అతను తీసుకోండి, గ్రాఫ్ని తీసుకోండి. చిరంజీవికి మెగాస్టార్ అని చెప్పి కిరీటం పెట్టిన దగ్గర నుంచి అసలు ఒక విషబీజాలు సినిమా ఇండస్ట్రీలో ఒక విషబీజాలు నాటేసేసి కులాన్ని గిలాన్ని తీసుకొచ్చి ఒక అసాంఘికమైన నటనని అది పెద్ద మాస్ నటనగా క్రియేట్ చేసుకుంటూ వచ్చి ఖైదీ తర్వాత హీరోని కూడా ఒక వ్యాంప్ ఆర్టిస్ట్ లాగా తయారు చేసే విధంగా డ్రెస్సులు వేయించడం ఇవన్నీ కూడా అప్పటి నుంచే మొదలైనవి. సో అంతా మీరు మొత్తం తీసుకోండి, ఆ ఎపిసోడ్ మొత్తాన్ని మీరు అనలైజ్ చేసుకోండి. అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, సోమన్ బాబు గారు, చంద్రమోహన్ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎవరు కూడా అటువంటి అంగాంగ ప్రదర్శన ఎక్కడా లేదు హీరోలది. తొడలో మెడలో ఆడాలు చూపించినట్టు అప్పుడు జ్యోతిలక్ష్మి జయమాలిని గారికి వ్యాంప్ పాటలు ఉండేవి. ఈయన చిరంజీవి హీరో అయిన తర్వాతే ఈ అంగాంగ ప్రదర్శనలోనూ ఇష్టానుసారంగా అసభ్యమైన డైలాగులు ప్రజాదరణ ఉంది చూపించారు. అంటే అన్ని ప్రజాదరణ చాలా చూస్తారు. రహస్యంగా బ్లూ ఫిల్మ్ చూడటానికి ప్రజాదరణ చాలా ఉండదు. చేస్తారా వీళ్ళు? కానీ అది బిజినెస్ కదా. బిజినెస్సే, అది కూడా చేస్తే ఇంకా బాగా ఉండదు. ఆ బాక్స్ ఆఫీసులు పగిలిపోతూ ఉంటాయి. మరి అది కూడా చేయొచ్చు వీళ్ళు, ఎందుకు చేయకూడదు? కానీ మా ఇంగితం ఉంది, కుడి చేత్తో అన్నం తింటాం, ఎడం చేత్తో వేరే పనులు చేస్తాం. మనం అది మా పద్ధతులు మనం చేసుకోవాలి. సమాజానికి ఏం కావాలి, వాళ్ళు కోరేది ఎంతవరకు పద్ధతి, మనం పక్కన మన కన్నతలతో మన సినిమాలు, మన కొడుకు సినిమాలు, మన బావ సినిమాలు మనం చూడగలమా? నాకు కట్టుకున్న భార్యతో నేను వెళ్ళి ఆ సినిమా చూడగలను అనే జ్ఞానం వీళ్ళకి ఉండాలి. ఆ డైలాగులు ఎటువంటివి పెడుతున్నామని. మాస్ అని చెప్పి, మాస్ అంటే ప్రజలందరూ అజ్ఞానులు, వాళ్ళని ఒక పశువులాగా కట్టేసేసి వాళ్ళ డబ్బుల మీద, శవాల మీద పేలారు ఏరుకున్నట్టు, వాళ్ళ కష్టార్జితమైన డబ్బులతో వచ్చే టికెట్ల ద్వారా వీళ్ళు రెమ్యూనరేషన్లు పెంచుకుని వీళ్ళ ఇమేజ్ పెంచుకుంటే ఏమైంది? 33 సీట్లు పడిపోయింది. అది ప్రభుత్వ వైఫల్యం కదా. సెన్సార్ బోర్డు ఉంది, సెన్సార్ బోర్డు ఇవ్వకూడదు కదా. అది ఇప్పుడు ఇత్తు ముందా చెట్టు ముందా అన్నట్టు చర్చ చాలా బయటికి వెళ్తుందండి. అసలు మనం ఏం చేయాలని ఇంగిత జ్ఞానం మనకు ఉండాలి. కానీ సెన్సార్ ఎక్కడి నుంచి వస్తుంది? మనంతటా మన సెల్ఫ్ సెన్సార్ అనేది మనకు ఉండాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన సభ్యత ఏంటి, సంస్కారం ఏంటి, సమాజానికి మనం ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాము. కళ అండి, ఆర్ట్ ఫామ్ అనేది సామాన్యం కాదండి.
కళ సమాజం కోసం అనేది, కళ కోసం కాదు, కళ సమాజం కోసం అనేది ఒక ఇది. నిజంగా పాత సినిమాలు ఏ సినిమాలు అయినా కూడా సమాజంలో పేదరికాన్ని ఉద్ధరించడం కోసం, పేదవాడికి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి, నైతిక విలువలు ఏంటి, తల్లిదండ్రులకి ఎటువంటి ఇది ఇవ్వాలి, ఓల్డ్ ఏజ్ హోమ్లో మనం ఎట్టా చూడాలి, ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఎట్టా బాగుంటుంది, ఒక అన్న చెల్లెళ్ళు, ఒక మెసేజ్ ఉండేది, రైతులకి ఏంటి, నిరుద్యోగులకి ఏంటి, ఈ చరిత్ర వేసేరాతో మరో ఎటువంటి సినిమాలు అండి అవన్నీ కూడా సమాజానికి గొప్ప గొప్ప ఈనాడు. కుటుంబం వచ్చిన తర్వాత పచ్చిగా మాట్లాడుతున్నా డైవర్షన్ అవుతున్నాం, కానీ ఏమన్నా సమాజాన్ని ఉద్ధరించిన సినిమా ఒకటి ఉందా ఆ కుటుంబంలో? ఓకే, సినిమా మంచిదా చెడుదని పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బెనిఫిట్స్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. తప్పండి, ఇచ్చినప్పుడు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరు? బెనిఫిట్ షో ఎవరికి, దేనికోసం బెనిఫిట్ షో? ఒక కాజ్ కోసం బెనిఫిట్ షో ఉంటుంది. ఆ బెనిఫిట్ షో వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి ఒక అనాథాశ్రమానికో వృద్ధాశ్రమానికో సమాజ హితం కోసం డబ్బులు ఇవ్వాలి. బెనిఫిట్ షో పేరుతో నువ్వు టికెట్ 1200 రూపాయలు అమ్మే చేసుకుని పేదవాడి దగ్గర రక్తం పీల్చి జలగల్లాగా దాని బెనిఫిట్ షో అని నువ్వు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ప్రదర్శన చేసి, నువ్వు రావద్దని చెప్పారు కదా, హీరో రావడానికి వీల్లేదని చెప్పారు కదా, నువ్వు వైలేట్ చేసావా లేదా చట్టాన్ని? రాలేదని చెప్పలేదని చెప్తున్నారు, వద్దని చెప్పారు పోలీసులు, రావడానికి వీల్లేదని. ఆ తర్వాత లెటర్ ఏదో బయటకు వచ్చింది, అది ఫేక్ నిజం అనేది, దాని మీద ఫేక్ ఎట్ అవుతుంది, నిజమే, అది కోర్టు కూడా సబ్మిట్ చేశారు కదా. ఇది టోటల్గా బరితెగింపు అండి, సినిమా వాళ్ళకి బరితెగింపు. వాళ్ళకి సుబ్బారావు చెబుతున్నా కదా, తెలుగు సినిమా వాళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే. వాళ్ళకి ఏ ప్రభుత్వాన్నైనా, ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా వాళ్ళకి అనుచితంగా లబ్ధి చేస్తే మాత్రం తప్పే. చెప్పారు కదా ఢిల్లీలో, నేను 1300 అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చాను, బెనిఫిట్ షోలు ఇచ్చానని చెప్పి. అది తప్పేది, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, తప్పు, 100% తప్పే. అలాంటప్పుడు శాంతి భద్రతలు కూడా ఆయనే కల్పించాలి. ఆయన కల్పించి వద్దని చెప్పారు కదా, ఏసీపీ రావద్దని చెప్పారు కదా. ప్రధాని సీఎం చూడలేరు కదా, సీఎం కింద పోలీసు కమిషనర్ ఆఫ్ పోలీసు ఉంటారు సిటీకి, ఆయన కింద డీసీపీలు ఏసీపీలు ఉంటారు. ఏసీపీ దానికి అథారిటీ, ఆయన చెప్పాడు రావడానికి వీల్లేదని. వెళ్ళి బరితెగింపుకి వెళ్ళావు కదా నువ్వు, అంటే లెక్కలేంతానవా? అసలు ఒక సినిమా తీసినాక సినిమాకు అంటూ ప్రభుత్వ నియంత్రణ రేటు పెట్టిందండి, ఆ రేటే ఉండాలి. కానీ నేను ఒళ్ళు కొవ్వెక్కి నేను 1000 కోట్లతో సినిమా తీశాను, నా టికెట్ పెంచమంటే ఎట్లా పెంచుతారండి? పెంచారు. తప్పండి అది. రాష్ట్రంలో ఏ రేట్ అయితే నిబంధనలు ఉందో దానికి తగ్గట్టు నువ్వు సినిమా తీసుకో, దానికి తగ్గట్టు నువ్వు హెల్తీగా గ్రో, ఇబ్బంది ఏమి లేదు. కావాలని అల్లు అర్జున్ ని జైల్లో పెట్టించాడు రేవంత్ రెడ్డి. ఏంటి అంత అవసరం ఏంటి? ఆయనకు లాభం ఏంటి చెప్పండి? రేవంత్ రెడ్డి గారికి కానీ ఇంకో వాళ్ళకి కానీ ఏమిటి లాభం చెప్పండి? తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అనేది ఆయన చెప్పలేకపోయాడు, దాని మూలన అరెస్ట్ చేస్తారు. అటైతే రోజు చాలా మందిగా రేవంత్ రెడ్డి గారినో లేకపోతే కేసీఆర్ గారిని అందరూ కామెంట్ చేస్తారండి. గుర్తే లేదనేది కదా, పొరపాటును గుర్తులో పెట్టుకో. ఇప్పుడు ఆ కుర్రాడికి అంత లోక జ్ఞానం ఉందని నేను అనుకోను. అతనికి డబ్బు బలుపును సినిమా బలిపి అర్ధంతరంగా వచ్చిన మేనమాన్ ద్వారా వచ్చిన సినిమా బలిపే తప్పించి లోక జ్ఞానం శూన్యం. సినిమా వాళ్ళకి అందరికి 90% మందికి లోక జ్ఞానం లేదు, అజ్ఞానులు. వాళ్ళకి ఆ సినీ ప్రపంచంలో అదే ప్రపంచం అనుకుంటా వాళ్ళని ఏదో దైవం సముద్రం వాళ్ళంతటా వాళ్ళు ఎక్కువగా ఊహించుకుంటూ బతుకుతున్నారు. అజ్ఞానం ఏం చేయడం వాళ్ళని చూస్తున్నారు. ఇది ఒక దురదృష్టకరం. 50 సంవత్సరాల నాటు నిరక్షరాస్యత ఎక్కువ శాతం ఉన్నప్పుడు ఏమైనా అజ్ఞానంలో ప్రజల వ్యామోహంతో సినిమా వాళ్ళు ఏమిటో నాటకాలు చేసేవాళ్ళు ఏమిటో ఊళ్ళలో చూస్తానికి ఎమ్మడబడ్డారంటే, పాత రోజులు ఎన్టీ రామారావు గారు సినిమా మొదలెట్టినప్పుడు జనం ఏమైనా చూస్తానికి వెళ్ళారంటే అప్పుడు పోన్లే అనుకునేవాళ్ళం. ఇవాళ చూస్తా అంటే ఇది అక్షరాస్యత పెరిగింది అన్న తర్వాత దీని అక్షరాస్యత అనాలా, ఇది నిజమైన నిరక్షరాస్యత మనకు అర్థం కాని పరిస్థితి. ఇవాళ సినిమా వాళ్ళని పోగొట్టడం, సినిమా వాళ్ళ వ్యామోహం, వాళ్ళకి సోషల్ మీడియాలో కూడా అసాంఘికమైన ముండా కొడుకులండి. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు నికృష్ట ముండా కొడుకులండి. కన్న తల్లులను ఏమో గౌరవించరండి, ఆ హీరోలను పూజించడం ఏంటండి అదవలో. ఇవాళ విద్యావంతులైన వాళ్ళందరూ అసభ్యంగా అసాంఘికమైన శక్తులుగా తయారయ్యారు. సిఎస్ గారు మీరు సోషల్ సాఫ్ట్వేర్ రంగంలో వీళ్ళు ఉన్నారు కదా, కన్న తల్లిదండ్రులు గౌరవించరు, అక్కని చెల్లిని గౌరవించరు, పిల్లానికి పిల్లలకి గౌరవించరు. ఆ సినీ వాళ్ళంటే మరీ దారుణంగా తయారైపోయారు. వాళ్ళు అంత పూజించడం ఏంటో, అంత వ్యామోహం ఏంటో, అంత అజ్ఞానం ఏంటో. ఈ ముండా కొడుకులు కన్న తల్లిదండ్రులు కూడా కూడిపెట్టలేని వాళ్ళు, కన్న తల్లిదండ్రులు గౌరవించలేని వాళ్ళు, ఇంట్లో సొంత కుటుంబాన్ని గౌరవించలేని వాళ్ళు సినిమా వాళ్ళ మీద పెడతాడు. మనుషులా పశువులా? ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసినందుకు, అరెస్ట్ చేయించారు రేవంత్ రెడ్డి కావాలని చెప్పి రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎంటాడుతున్నారు నెటిజన్లు. ఏమీ పీకలేరండి, నెటిజన్లు పీకలేరు, ఎవరు పీకలేరు. ఆయన చేసిన దాంట్లో సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేస్తే కరుగాల్చి వాత పెడతారు. ఊరుకుంటారు, 2 కేసులు పెట్టి లోపలేసి తొక్కిన అరలవుతారు ఐటీ యాక్ట్ కింద. ఎందుకు పెడతారండి? ఆ ప్రభుత్వం పని చేస్తుంది. నువ్వు అసందర్భంగా సినిమా పెట్టుకుని ఇష్టం బరిదెగించి రోడ్ల మీద పడిపోయి తిరిగితే బరిదెగింపు కాదా ఇది?
ఏంటంటే ఆడియో ఫంక్షన్లు అంటే జనాలకు కిరాయి ఇచ్చి అమ్మాయికి యువతలకు డబ్బులు ఇచ్చేసి 1000 2000 ఇవ్వటం తీసుకురావటం ఇక్కడ ఫ్యాన్స్ పేరుతో. ఫ్యాన్స్ వెళ్తే పెండా కూడా ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు? 2 లక్షల మంది. అదే సోషల్ మీడియాలో పిఆర్ మేనేజ్మెంట్ అని చెప్పి ఒక టీములు పెట్టడం, కృత్రిమైన వీడియోలు పెట్టడం. ఇవాళ ఏంటంటే ఎడిక్ట్ అయిపోయింది సమాజం అంతా సోషల్ మీడియాకిను, దీనికి డిజిటల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయింది. దొన్నేందంటే దోణ కట్టేయమంటాం, పిచ్చి పిచ్చి వార్తలన్నీ ప్రచారం చేయటం. ఏంది ఇదంతా శవాల మీద పేలాదేసుకుంటాం కాబట్టి వీళ్ళు చేసేది కళా పోషణ. ఇప్పుడు అల్లు అర్జున్ ని జైల్లో పెట్టారు కదా, ఒక రేత్రి ఉంచారు. అయినా సరే రేత్రి ఉంచాలి రేవంత్ రెడ్డి గారు అనుకునే చేసాడు అనేది కదా. కాదండి, వాళ్ళు ఎట్టి బస్సులో తీసుకురావాలని సక్సెస్ అయ్యారు కదా కోర్టులో. కోర్టు అక్కడ తప్పు జరిగింది కదా. ఇప్పుడు మీరు నేను వెళ్తే లంచ్ మోషన్ 1 గంటకు లంచ్ మోషన్ ఇస్తారా? లంచ్ మోషన్ యొక్క అర్థం ఏంటి అసలు? హౌస్ మోషన్ యొక్క అర్థం ఏంటి? ప్రాణం పోతుంది, అక్కడ విపరీతమైన ప్రాణ నష్టం జరుగుతుంది, లేకపోతే విపరీతమైన ప్రాణాపాయ స్థితిలో ఉంటేనే లంచ్ మోషన్. లంచ్ మోషన్ 10:30 కల్లా ఫైల్ చేసుకోవాలి. విశేషాధికారాన్ని ఇష్టానుసారం వాడితే విశేషాధికారం అది ఉండదు. విశేషాధికారం కొంతవరకే ఉంటుంది. అంతేగాని 10:30కి బెంచ్ మీదకి వెళ్ళినప్పుడు జడ్జి గారిని అడగాలి, ఇవాళ మాకు అర్జెన్సీ ఉంది ఎవరా అంటే కొద్దిగా మాకు కావాలండి. ఏంటంటే 2 మాటలు చెప్పినప్పుడు స్లిప్ ఇస్తారు జడ్జి గారు. అంటే దానికి టెక్నికల్ గా ఏం చెప్తున్నారంటే అంతకంటే 3 రోజుల ముందే ఈయన నోటీసులు పంపించినప్పుడే అది కేసు స్టార్ట్ అయింది కాబట్టి లంచ్ మోషన్ తీసుకున్నాం అని చెప్తున్నారు. ఆ రొటీన్ కోర్సులో వస్తుంది. లంచ్ మోషన్ 1 గంట కట్టది అడుగుతారు దాన్ని. ఎటా మీకు నాకు ఇస్తుందా కోర్టు? అందరికి సామాన్యులు చాలా మంది ఉన్నారు ఇబ్బందులు పడేవాళ్ళు. చర్లపల్లిలోను, ముషీరాబాదు, ఈ ఇట్లో మన ఈ జిల్లా జైల్లోనే అక్కడ ఓల్డ్ సిటీలో జైలు ఉంది కదా, చెంచలు కూడా కొన్ని అబాయికులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ లంచ్ మోషన్లు అయితే ఇస్తారా కోర్టులు? ఏంటి అంత విశేష ఇది? సినిమా వాడికి ఉండే గొప్పతనం ఏంటి? అంత అవసరం ఏంటి? ఇప్పుడు కాదండి, అవుట్ ఆఫ్ టర్న్లో మళ్ళీ ఎమ్మంటే వినాల్సినంత అవసరం వచ్చింది. ఇంకోటి అక్కడ వేసింది పిటిషన్, బెయిల్ పిటిషన్ లేదని చెబుతున్నారు. సబ్జెక్టివ్ కరెక్షన్ వేసింది అక్కడ క్వాష్ పిటిషన్లో అసలు బెయిల్ ఇవ్వమని ఏ చట్టం చెప్పింది భారతదేశంలో కొత్త వింత కాకపోతే? క్వాష్ ప్రొసీడింగ్స్లో ఒకసారి రిమాండ్ అయిపోయిన తర్వాత అది ఇన్ఫెక్షన్స్ అయిపోయినట్టే, దానికి ఇది లేదు ఇంకా. క్వాష్ పిటిషన్ అంతే, చంద్రబాబు గారి విషయంలో అంతే కదా జరిగింది. ఎక్కడైనా అంతే, దాని యొక్క ఇది పోయినట్టే, విలువ పోయినట్టే, మనుగడ పోయినట్టే. కొత్తగా బెయిల్ పిటిషన్ వేసుకోవాలి. ఎక్కడా లేని విధంగా బరిది అదొక రకమైన వైలేషన్ జరిగింది అక్కడ. ఇక్కడికి వచ్చే సినిమా పేరుతో ఇష్టానుసారంగా రోడ్లు ఎక్కడం, వీళ్ళు బరిదిగించడం సినిమా వాళ్ళు. ఇప్పుడు ఆ రోజు ట్రయల్ కోర్టు రిమాండ్కి ఇస్తే హైకోర్టు బెయిల్ ఇచ్చింది. రేత్రి 10:30కి అక్కడికి వెళ్ళారు. జైలర్ సహకరించలేదు అని చెప్పి జైలర్ 10:30కి చేయడానికి లేదండి. ఇష్టాన్ని అర్ధరాత్రి బెయిల్ పిటిషన్ అయితే ఆర్డర్ ఇచ్చాము, విడుదల చేయమంటే జైలు మాన్యువల్ ఒప్పుకోదండి. ఎగ్జాక్ట్ ఇక్కడే రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి కావాలని ఆయన కావాలని కాదండి. వాళ్ళు తెలుసుకుంటే హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చడం 10 నిమిషాల పని అండి. అంత గొప్ప లీగల్ టీముని పెట్టుకున్నారు వాళ్ళు, అరవింద్ వాళ్ళు. మరి ఆర్డర్ ఎందుకు తెచ్చుకోలేకపోయారు? దాంట్లో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏముంటుంది? రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉందని నేను అంటాం కాదు, కేటీఆర్ అనేక సందర్భాలు చెప్తాడు. మరి వాళ్ళు ఒకటే కూడా అన్నారు కదా, ఈవెన్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా అన్నారు కదా. ఏమన్నా అన్నామండి, ప్రభుత్వ వైఫల్యాన్ని కాస్త అల్లు అర్జున్ అరెస్ట్ చేసేదానికి తీసుకెళ్ళి. దురదృష్టం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు సినిమా వాళ్ళ మీద ఆధారపడి రాజకీయం చేద్దామనే దురదృష్టకరమైన దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయండి. అంతేగాని సిద్ధాంతంలోనూ మనం ప్రజాబాహుళ్యంలో మనం ప్రజల కోసం మంచి చేసి మనం అన్నంలో పొంది రాజకీయం చేద్దామనే ఇంగిత జ్ఞానం పోయిందండి. ఎందుకంటే నాయకుల యొక్క వ్యక్తిత్వాలు లేని వాళ్ళు నాయకులుగా తయారవటం మూలాన ప్రజల్లో వాళ్ళకి నమ్మకం కోల్పోవటం మూలాన అయితే డబ్బుతో కొనుక్కుందాం ఓట్లని, లేకపోతే సినిమా వాళ్ళతో ప్రభావితం చేద్దామనే దిగజారుడు స్థితికి రాజకీయం వచ్చేసింది. రేవంత్ రెడ్డి గ్రాఫ్ తగ్గలేదంటారు ఈ ఎపిసోడ్ మొత్తం? 100% తగ్గలేదు. హీరోగా ఇంకా ఎక్కువ బేగ్ అయ్యాడు. 100%. చిచ్చరపీడు లాగా చెమటాపాకాయ అంటారే అట్ట తయారయ్యాడు డెఫినెట్ గా. అల్లు అర్జున్ బెయిల్ మీద వచ్చింది. వెళ్ళాల్సిన వాళ్ళకి డెఫినెట్ గా బ్రహ్మాండం వంటి ఇందులో వణికెళ్ళింది, వెళ్ళాల్సిన వాళ్ళకి బ్రహ్మాండం వంటి మెసేజ్ వెళ్ళింది. పెట్టుకుంటే చేతులు కాలిపోతారు, జాగ్రత్తగా ఉండాలి రోయ్ అనేది. అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత బెయిల్ మీద ఇంటికి సెలబ్రిటీస్ అందరూ క్యూ కట్టారు. అది చూస్తే ఏమనిపించింది? సిగ్గు ఎగ్గులేనాడు, ఇటువంటి సమాజంలో నేను కూడా ఎందుకున్నానని సిగ్గుతో తలంచుకున్నా. ఆ కుర్రాడు చచ్చిపోతే ఒక్క ఎదవ వెళ్ళలేదండి. అభాగ్యరాలు చనిపోతే ఆ కుర్రాడి ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఎవరు వెళ్ళలేదు. ఏదో పెద్ద బోర్డర్లో యుద్ధంకి వెళ్ళి వచ్చినట్టు, దేశం కోసం ఏదన్నా ఇది చేసినట్టు, ఎంతోమందిని కాపాడితే లేకపోతే ఏదో చేసేసి ఇంటికి వస్తే మంగళహారతులు పెట్టినట్టు ఈ పోరంబోక వాళ్ళందరూ పొలోమని వెళ్ళిపోయి లైన్లు కట్టడం సినిమా వాళ్ళు.
ఎంతకంటే అసహ్యం ఆ జుగుప్స ఏముంటుందంటే రోత కూడా. అంటే ఇది చూసిన తర్వాత మీకు రేవంత్ వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అనిపించదు కదా? ఏమవుతుందండి, రేవంత్ సినిమా ఇండస్ట్రీ అనిపోవచ్చు. ఆ సినిమా ఇండస్ట్రీ కొన్ని విలువ అంతా వాళ్ళు ఎంత అవకాశవాదులు, పొద్దు తిరుగుడు పూలు, వాళ్ళ గురించి మాట్లాడటం కూడా రోత. రేవంత్ రెడ్డితో పోల్చడం ఏంటి అసలు? పొలిటికల్ గా సినీ రాజకీయ రంగాన్ని వేరు చేసే పరిస్థితి ఉంది కదా ఇవాళ. అసలు లేదండి, వీళ్ళ వల్ల ఏం కాదండి. వీళ్ళు చేస్తే 10 ఓట్లు ఎక్కడ పడతాయి? ఈ సినిమా ఇండస్ట్రీ, పోరంబాక ఇండస్ట్రీ, అది ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు ఆ టైంతోనే పోయినాయి దాని విలువలు. అసలు వాళ్ళు విలువలు అప్పుడున్న విలువలు వేరు. సినిమా ఇండస్ట్రీ అంటే కూడా మనం కళను గౌరవిస్తామండి, తప్పకుండా కళాకారులు మనం గౌరవిస్తామండి. సినిమా నేను చాలా గౌరవిస్తాను, ఆర్ట్ ఫామ్ని. ఒక క్రియేటివిటీ ఉండి గొప్ప గొప్ప సినిమా చేసి భారతీ రాజా గారు, భాగ్యరాజా గారు, బాలచంద్ర గారు, దాస నారాయణరావు గారు, వీళ్ళందరూ లెజెండ్స్ అండి. సమాజం కోసం సినిమాలు తీసిన వాళ్ళు మహనీయులు వీళ్ళందరూ. ఇప్పుడు మీరు చేస్తే పౌరాణికాలు చేయండి, లేకపోతే సాంఘికం చేయండి, లేకపోతే ఫిక్షన్ చేయండి, ఏదన్నా చేయండి. క్రియేటివిటీ అనేది ఉండాలి సినిమాలో, బ్రహ్మాండం అనేది ఉండాలి. అందుకని ఈ పోరంబోకల సినిమాలు చేసి, కాపీ సినిమాలు చేసి, విదేశాలే 4 ఆస్కార్ ఈ అవార్డులు ఎట్లా వచ్చినా మనకు తెలియదు కాదు. ఆస్కార్ అవార్డుకి ఎంత తిప్పలు పడి పిఆర్ మెయింటైన్ చేసి ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఆస్కార్ వచ్చిందో, భాస్కర్ వచ్చిందో మనకు తెలియదు కాదు. ఆస్కార్ వచ్చే సినిమాకి అంత అర్హత ఉందా లేదా అనేది మీకు నాకు తెలుసు. ఈ కడుపుకు ఆనందం తినేవాళ్ళు, ఇంగిత జ్ఞానం ఉండాలి, అందరికీ తెలుసు ఆ సినిమాలో సత్తా ఎంత, ఆస్కార్ వచ్చే సత్తా ఉందా లేదా, ఆ పాటలకు అర్హత ఉందా లేదా, అన్నీ తెలుసు మనకి. అవార్డులు రాగానే గొప్ప వాళ్ళు అయిపోరు కదా. అటైతే పద్మశ్రీ అవార్డులు వచ్చిన చాలా మంది ఉన్నారు. వాళ్ళ వ్యక్తులకు ఉన్న గౌరవం ఏంటో సమాజంలో మనకు తెలియదు. ఆయన ఏమో ఐకాన్ స్టార్ అంటున్నారు, దాదాపు 2000 కోట్లు ఏదో స్టార్లు పెట్టుకుంటమే, రకరకాల స్టార్లని మనం పెట్టుకుంటమే. మనం మీరు నేను కూడా ఏదో స్టార్లో బొంగు భాషను పెట్టుకుని మనం కూడా పెట్టుకుంటాం. ఏముంది దీంట్లో? అది ఈజీగా తీసేస్తున్నారు, కానీ గవర్నమెంట్ దీనివల్ల భారీగా డ్యామేజ్ అయ్యింది. నేను మాత్రం ఢిల్లీకి కూడా చేరింది పంచాయతీ. రేవంత్ రెడ్డి పదవి ఊడిపోబోతుంది. సుబ్బారావు గారు నేను అంటున్నాను కదా, తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు సమకాలీన తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే నాకు రోత, అసహ్యం, జుగుప్స. మరో కోణంలో అంత మునుపు నేను 2 శక్తుల గురించి చెప్పాను. నేను వాళ్ళ గురించి మాట్లాడుతూ చేస్తున్నాను. తెలుగు వాళ్ళు తెలుగు ఇండస్ట్రీ గురించి కూడా నాకు అటువంటి అభిప్రాయం తెప్పించి వాళ్ళ మీద నాకు ఏమాత్రం గౌరవం లేదు. నాకు బంధుత్వాలు ఉన్నాయి, సినిమా ఇండస్ట్రీతో నాకు స్నేహాలు ఉన్నాయి, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అయినా కూడా నా అభిప్రాయం ఇది. మీకు ఇంకొక విచిత్రమైన పరిణామం ఉంది ఈ ఎపిసోడ్ మొత్తం మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేశారు అల్లు అర్జున్కి. అదే ఏ గూటి పక్షులు ఆ గూటికి వెళ్తాయని అందుకనే అసహ్యం నేను మాట్లాడినాను. అందుకనే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి. నవరత్నాలను ఓ పక్క వెళ్తే నత్తగొల్లని ఓ పక్క వస్తాయి. ట్వీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. చేస్తారు, చూసాం, అన్నీ చూసాం. ఇప్పుడు కేటీఆర్ను జగన్ వీళ్ళే చేశారు. ఎవరు చేసినారండి? చంద్రబాబు గారు ఫోన్ చేయడం కూడా తప్పేనండి. ఆయన హోదాకి ఏమాత్రం కరెక్ట్ కాదండి. పవన్ కళ్యాణ్ తప్ప అందరూ వచ్చినట్టున్నారు, చిరంజీవి అందరూ వెళ్ళినట్టు. ఇంగిత జ్ఞానం ఉండాలి, ఎవరో వెళ్ళరు, చేయరు, ఫోన్ చేయరు. పవన్ కళ్యాణ్ గ్రేట్ అంటారా? 100% చేయకుండా ఉండటం మాత్రం డెఫినెట్గా గ్రేట్. ఆయన కలవలేదుగా, కలవకపోయినా ఫోన్ చేసినట్టు కూడా ఎక్కడ లేదు. రాకపోతే మాత్రం డెఫినెట్గా ఆయన వ్యక్తిత్వం ఉన్న మనిషి. మొత్తం ఎపిసోడ్లో ఎవరైనా సరే, ఎవరైతే ఫోన్ చేయలేదో, ఎవరైతే అక్కడ కనీసం దాని గురించి మాట్లాడలేదో వాళ్ళే వ్యక్తిత్వం కలిగిన నాయకులుగా నేను గుర్తిస్తాను. ఇప్పుడు కొత్త పార్టీ పెడుతున్నాడు అల్లు అర్జున్. పెట్టుకోమన్నాడు. ఏమన్నా కేఏ పాల్ పార్టీ లాగానే ఇంకోటి పెట్టుకోమన్నాడు. ఎవరు కాదన్నాడు? 10 ఏళ్ళు ఉంటే మనం ఢిల్లీలో వెళ్ళి బ్రహ్మాండంగా మీరు నేను కూడా పార్టీ రిజిస్టర్ చేసుకోవచ్చు. అడ్డం ఉంది రాజ్యాంగం. అంటే అలా మీరు తీసేస్తున్నారు, కానీ ఒక జగన్మోహన్ రెడ్డి కూటమి కడుతున్నాడు. ఆ కూటమిలో అల్లు అర్జున్ పార్టీ ఉంటుంది. సోషల్ మీడియా ఏ గూటి పక్షులు ఆ గూటికి వెళ్తాయి. నవరత్నాలను ఒక పక్క వెళ్తే, నత్తగొల్లని ఒక పక్క వెళ్తాయి. చల్లని కాళ్ళు, చిల్లు కాళ్ళని ఒక పక్క చేరితే ఏమవుతుంది? బొంగ అవుతుంది, భాషణ అవుతుందా? అంటే ఈ కూటమికి పోటీగా ఏమవుదండి? ఏడవాళ్ళు ఏమీ కాదండి. గుడ్డికాని మూర్తి అంతా తెరితే అంత ఏడవాళ్ళు ఏమి ఎఫెక్ట్ ఉండదంటారా? వీళ్ళకి ఏం తెలుసా? సోషాలజీ తెలుసా? ఎకనామిక్స్ తెలుసా? పాలిటిక్స్ తెలుసా? పేదవాడి కడుపు కోత తెలుసా? ఆకలి తెలుసా? వీళ్ళకి నిరుద్యోగ యువత బాధ తెలుసా? ఏం తెలుసు? వీళ్ళు పార్టీ పెట్టి ఏం మాట్లాడతారు? ఈ బొంగు భాషణంగా వెళ్ళి సమాజంలోకి వెళ్ళి ఏం మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గారికి ఇమేజ్ ఉంది కాబట్టి అంతే ఇమేజ్. కాదండి, పవన్ కళ్యాణ్కి ఉన్న కన్సర్న్లో వీళ్ళకి 1% లేదు. ఆయనకి కన్సిస్టెన్సీ లేకపోవచ్చు, కానీ ఒక సమాజంలో పేదవాడి పక్షాన కొద్దిగా కన్సర్న్ ఉంది ఆయనకి. కనీసం అయ్యో పాపం అనేది ఉండొచ్చు, స్పందన అనేది ఉండొచ్చు. ఎంతవరకు యాక్ట్ అవుతుందో తెలియదు. కానీ ఇప్పుడు సమాజంలోనండి ప్రతి అంశంలో, ప్రతి కోణంలోకి వెళ్ళి తొంగి చూడగలిగినాడే నాయకుడు అవుతాడండి. గూడెల్లోకి, గుడిసెల్లోకి, పేదవాడి గుండెల్లోకి కూడా వెళ్ళి ఆడి బాధలు తెలుసుకోగలిగినాడే ప్రజానాయకుడు అవుతాడండి. రైతు కష్టాలు ఏంటో తెలియాలి. ఏంటి తెలుసుకునేది? సింగనాథం తెలుగు మాట్లాడటం రాదు అల్లు అర్జున్కి. తెలితే ముఖ్యమంత్రి పేరు మర్చిపోతాడా? కొవ్వా అంత లోక జ్ఞానం ఉన్నాడు, ముఖ్యమంత్రి పేరు మర్చిపోతాడా? అంటే అది రేవంత్ రెడ్డిని అంత గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనేది చెప్తుంది. అంత అహంకారం, అంత అజ్ఞానం ఉంటే రేపు అతను కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ఈ చల్లని కాళ్ళు ఇప్పుడు అక్కడ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి ఉంది. ఈ కూటమి ఢీ కొట్టాలంటే ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ ని చేల్చాలి. అంటే అల్లు అర్జున్ ని కొత్త పార్టీ పెట్టించి వైసీపీ తోటి పొత్తు పెట్టుకోవాలి కూటమి. పెట్టుకోమనండి, కాదండి ఎవరు. పెట్టుకుంటే కాదు, వెళ్ళిపోతుంది కదా, పని అయిపోతుంది కదా. ఎంతసేపు ఏ టైం వేస్ట్ అండి ఇటువంటి వాళ్ళ గురించి, చెత్త గురించి మాట్లాడి అమూల్యమైన టైం మనం దుర్వినియోగం చేసుకున్నాడు సిఎస్ గారు. ఇంక వేరే రైతుల గురించి, పేదవాడి గురించి, ఇంక దేని గురించి మాట్లాడుకున్నా, కనీసం మూసినది మురుగు నీటి గురించి మాట్లాడుకున్నా మనకు మంచి మంచి మాటలు మాట్లాడుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు లైట్ తీసుకున్నట్టు మీరు కూడా లైట్ తీసుకుంటారు 100%. ఎవరినైనా సినిమా ఇండస్ట్రీనే లైట్గా తీసుకోవాలి. వాళ్ళు బతుకు తెరుగు కోసం ముఖానికి రంగులు వేసుకుని ఏడిసేవాళ్ళు. వాళ్ళ మూలాన సమాజానికి ఏమైనా రూపాయి లాభం ఉందో చెప్పండి. ఏమైనా రూపాయి లాభం ఉండి సినిమా తీశారా? ఎప్పుడన్నా సమాజం కోసం అంకిత భావంతో ఏదైనా పేదవాడికి జోలు పెట్టారా? పేదవాడి కోసం ఏమన్నా మునిగిపోతే, మన విజయవాడ మునిగిపోతే తెలుగు సినీ యాదవులు ఏమైనా వెళ్ళి అక్కడికి వెళ్ళి నిలబడ్డారా? మేము కూడా ఉన్నాం, మేము సైతం అని. ఎందుకు వాళ్ళ గురించి జీవోత్సవాలు ఎన్ని బతుకు తెరువు కోసం రంగులు వేసుకుని, అంతమించి వాళ్ళకి బతుకు తెరువు మార్గం లేదు, కష్టపడలేరు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఆ శ్లేషంలో ఏగంటారే అక్కడ పీకారు పోమనండి. పీకలేరండి. నేను ఎవడొచ్చిన బ్రహ్మదేవుడు వచ్చినా సరే నేను సినిమా ఇండస్ట్రీని చాలా గౌరవిస్తా. నాకు చాలా ఆత్మీయులు. ఇప్పుడున్న సినిమా పరిశ్రమ అంటే నాకు చెత్తతో సమానం, మురుగుగుంట కంటే హేను. అంతే. వాళ్ళ గురించి నేను మాట్లాడి నా నోటిని నేను పాడు చేసుకోను.